శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇవాళ మనం 25వ పాసురం చెప్పుకుందాం. ఇక్కడ కృష్ణుని జననం గురించిన విషయాలు తెలుపుతుంది తల్లి. ஒருத்தி மகனாய் பிறந்து ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகி தான் திங்கு நினைந்த தரிக்கிலானாகி தான் திங்கு நினைந்த கருத்தை பிழப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென நின்ற நெடுமாலே கஞ்சன் வயிற்றில் நெருப்பென நின்ற நெடுமாலே உன்னை அறுதித்து வந்தோம் பறை தருகியாகில் அறுதித்து வந்தோம் பறை தருகியாகில் இருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி பருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோரெம்பாவாய் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து మగిழ்ందేలోరెంబావాయ్. ఇక్కడ దేవకి మాతకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాత్రే యశోదకు పుత్రుడిగా రహస్యంగా ఆవిడ దగ్గరికి తీసుకెళ్లాడు నందగోపుడు. ఈ పాశురంలో కృష్ణుడి జననం గురించిన విషయాలు తెలుపుతోంది తల్లి. దేవకి మాతకు పుత్రుడిగా జన్మించాడు కృష్ణుడు. కానీ అదే రాత్రి యశోద దగ్గరికి వసుదేవుడు రహస్యంగా తీసుకెళ్ళాడు. ఆ సమయంలో యమునా నది కూడా ఆయనకి సహకరించింది దారినిచ్చి. అలా రహస్యంగా తీసుకెళ్లబడి యశోద దగ్గర చక్కగా పుత్రుడిగా పెరిగాడు. ఈ విషయాన్ని ఎలాగో గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు కంసుడు. దాన్ని భరించలేకపోయాడనమాట మేనమామైన కంసుడు. వెంటనే కృష్ణుని చంపాలన్న దురుద్దేశం పెట్టుకుని చాలా మంది రాక్షసుల్ని పంపించాడు మాయా రూపాలలో. అతని దురుద్దేశాన్ని వ్యర్థం చేసి అతడి కడుపులో చిచ్చులాగా తయారయ్యావు. అంటే ఏంటి? కృష్ణ అన్న పదం అన్న పేరు విన్న వెంటనే అతనికి భయం వస్తోంది, కోపం వస్తోంది, ఆవేశం, ఆక్రోశం అన్నీ వస్తున్నాయన్నమాట. అతని పక్కలో బల్లెల్లాగా నిలిచిన భక్తవత్సల, నీ వద్దకు యాచించుకోవడానికి వచ్చాం మేము. అంటే మా కోరికను తీర్చు అని యాచించడానికి వచ్చాము. మమ్మల్ని నువ్వు అనుగ్రహిస్తే మహాలక్ష్మి సిరి సంపదలను, నీ వీర పరాక్రమాలను కొనియాడి గానం చేస్తాం. అప్పుడు మేము నిన్ను వీడిన దుఃఖం ఉంది కదా, అది అంటే ఆ విరహం పోయి మాకు సంతోషం కలుగుతుంది. దయచేసి కృపజూడు తండ్రి అని వేడుకుంటోంది తల్లి. శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం.